టీడీపీ పార్లమెంటరీ నేతగా లావు కృష్ణదేవరాయలు ఎంపీల సమావేశంలో నిర్ణయం తీసుకున్న చంద్రబాబు. ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ, ప్రభుత్వ ప్రాధాన్యతలపై చర్చించనున్నట్లు మంత్రివర్గం. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా, స్పీకర్ చైర్లో అయ్యన్నను కూర్చోబెట్టిన చంద్రబాబు, పవన్. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత, కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదన్న వైఎస్ జగన్. చంద్రబాబుతో పోటీపడి పనిచేసే అవకాశం వచ్చింది. అభివృద్ధి సంక్షేమంలో పోటీపడి పనిచేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. సమస్యల పరిష్కారానికి జూనియర్ డాక్టర్ల నిరసన, ఈ నెల 24 నుండి సమ్మెకు జూడాల పిలుపు. వాణిజ్య సహకార సంబంధాల బలోపేతానికి కృషి చేస్తాం, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ప్రధాని మోడీ హామీ. నీట్ పరీక్షల అక్రమాలపై కేంద్రం దిద్దుబాటు చర్యలు, ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ. రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధికి కేంద్రం మద్దతు ఎప్పుడూ ఉంటుంది, 50 ఏళ్ల వడ్డీ రహిత రుణాలు వినియోగించుకోవాలన్న నిర్మలా సీతారామన్. ఆదాయ పంపిణీలో అసమానతలు పెరిగిపోయాయి, విభజన చట్ట ప్రకారం తెలంగాణకు 2250 కోట్లు రావాలన్న భట్టి. పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణానికి సహకరించాలి, జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రాన్ని కోరిన ఏపీ మంత్రి పయ్యావుల. రైల్వే అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్షా సమావేశం, రైల్వే వంతెనల పనులపై వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి. తోడు దొంగల్లా తెలంగాణ ఆస్తులను తాకట్టు పెడుతున్నారు, కాంగ్రెస్ బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు. చర్లపల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు, నిబంధనలు ఉల్లంఘించిన హోటల్స్ కు నోటీసులు. తెలంగాణలో బోనాలోత్సవాలకు 20 కోట్ల నిధులు మంజూరు, అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలన్న మంత్రి కొండా సురేఖ. జగిత్యాల జిల్లా రాయకల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు, ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేస్తున్న ఎస్ఐ. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, వాసుదేవరెడ్డి నివాసం కార్యాలయంలో సిఐడి సోదాలు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నదర్పల్లిలో భూ తగాదా, పోలీసుల సమక్షంలోనే దాడులు, పలువురికి గాయాలు. తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు, ఫేక్ మెడిసిన్స్, లైసెన్స్ లేని మెడికల్ షాపులు గుర్తింపు. రాయలసీమలో కేంద్ర కరువు బృందం పర్యటన, రబీ సీజన్లో కరువు పరిస్థితులు అధ్యయనం చేసిన బృందం.
ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర 52 రోజుల పాటు దర్శనం ఇవ్వనున్న మంచు శివలింగం. దాద్రా నగర్ హవేలీలో భారీ అగ్ని ప్రమాదం. నరుళిలో పాలిమర్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు. నీట్ యూజీ అవకతవకలపై సుప్రీంకోర్టులో పిటిషన్. సిబిఐ, ఈడీ దర్యాప్తుకు ఆదేశించాలని కోరిన అభ్యర్థులు. అయోధ్య పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ కన్నుమూత. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి సహా పలువురు దిగ్భ్రాంతి. బీహార్లో కూలిన మరో వంతెన. వారం వ్యవధిలో రెండో ఘటన.